హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐసీఐసీఐ ప్లాటినం లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రాసెస్ ఈజీగా ఉంటది అండ్ జస్ట్ 2 మినిట్స్‌లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈ కార్డ్ అనేది నేను ఇందాక చెప్పినట్లుగా కంప్లీట్‌లీ లైఫ్ టైమ్ ఫ్రీ. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. సో ఎవరికైతే క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంటుందో అండ్ ఎవరైతే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళు ఈ కార్డ్‌కి మాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనంటే మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఈ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. బిల్ జనరేట్ అయినాక బిల్ కట్టేసి కార్డ్‌ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జెస్ అనేది లేదు కాబట్టి సో లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్స్‌లో ఈ కార్డ్‌ని మీరు కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ కార్డ్‌కి అప్లై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశా. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్‌గా అఫీషియల్ ఐసీఐసీఐ ప్లాటినం చిప్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకునే పేజ్‌కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు అప్లై నౌ బటన్ ఉందా పైన స్టార్టింగ్‌లోనే దానిపైన క్లిక్ చేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఫస్ట్ ఫుల్ నేమ్ దగ్గర మీ పాన్ కార్డ్‌లో ఉన్న విధంగా ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రెస్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ సిటీ దగ్గర మీకు ఇక్కడ కొన్ని సిటీస్ వస్తాయి. ఈ సిటీలో గనక మీరు ఉంటున్నట్లయితే ఆ సిటీ నేమ్ ఎంటర్ చేసుకోండి. లేకపోతే అదర్ సిటీ అని ఎంటర్ చేసుకొని కింద సిటీ నేమ్ దగ్గర మీ సిటీ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీది కరీంనగర్ అనుకోండి. సో కరీంనగర్ అని అక్కడ టైప్ చేసేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. తర్వాతి స్టెప్‌లో మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా అని అడుగుద్ది. సో మీరు నిజంగా సాలరీడే అనుకోండి. ప్రైవేట్ కంపెనీయే గాని, గవర్నమెంట్ ఏదైనా గానివ్వండి. మీరు సాలరీడ్ అయితేనే సాలరీడ్ అని పెట్టండి. ఫేక్ డీటెయిల్స్ ఇవ్వకండి. సో మీరు ఇన్ కేస్ సాలరీడ్ అయితే మీ సాలరీ ఎంత ఉంటుంది పర్ మంత్ అని అడుగుద్ది ఇక్కడ. సో ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసుకుంటే మీ సాలరీ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు మంత్లీ ఎంత సాలరీ వస్తుందో ఆ సాలరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ కంపెనీ నేమ్ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి. ఇక్కడ పక్కన సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఏదైనా బిజినెస్ చేసినా గానీ లేకపోతే మీకు ఏదైనా షాప్ ఉన్నా గానీ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కిందకి వస్తారు కాబట్టి సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇయర్‌కి ఎంత సంపాదిస్తారు, మంత్లీ కాదు ఓవరాల్‌గా సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు అనేది ఇక్కడ డ్రాగ్ చేసి ఇన్‌కమ్ అనేది సెట్ చేసుకోండి. తర్వాత కింద మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకున్నారా లాస్ట్ ఇయర్‌కి అని అడుగుతుంది. సో మీరు ఇన్ కేస్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. మీరు నిజంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటేనే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. మీకు అప్రూవ్ అయితే అవుద్ది మీ క్రైటీరియాని బట్టి, లేకపోతే లేదు గానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా సాలరీ అకౌంట్ ఉందనుకోండి. సాలరీ అకౌంట్ క్లిక్ చేయండి. లేకపోతే మీకు సేవింగ్స్ అకౌంట్ గానీ, కరెంట్ అకౌంట్ గానీ ఉందనుకోండి ఆల్రెడీ ఐసీఐసీఐలో. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు ఐసీఐసీఐతో హోమ్, కారు, పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఐసీఐసీఐతో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు అని అనుకుంటే పైన ఫస్ట్ ఆప్షన్ నో అకౌంట్ అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ పాన్ కార్డ్‌లో ఉన్న విధంగా సెలెక్ట్ చేసుకొని కింద ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అని ఉంది కదా, సో దాన్ని టిక్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ కూడా టిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మీకు ఏం జరుగుద్దంటే ఐసీఐసీఐ బ్యాంక్ టీమ్ నుండి, థర్డ్ పార్టీ కాదు అఫీషియల్ ఐసీఐసీఐ బ్యాంక్ టీమ్ నుండి మీకు కాల్ వస్తది. ఆ కాల్ అనేది 5 డేస్‌లో రావచ్చు, మీకు 2 డేస్‌లో రావచ్చు, నెక్స్ట్ డేనే రావచ్చు. సో వాళ్ళు మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుంటారు. సో వాళ్ళు కాల్ చేసే లోపే మీ పాన్ కార్డ్ నంబర్‌తో మీ క్రెడిట్ స్కోర్‌ని ఫెచ్ చేసుకుంటారు. మీ క్రెడిట్ స్కోర్ అనేది వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి ఓకే అనుకోండి, క్రైటీరియా మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు మాత్రమే మీకు కాల్ వస్తది. సో మీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే వాళ్ళు కాల్ చేసి కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకుంటారు. మీకు ఆల్రెడీ ఏదైనా బ్యాంక్‌లో లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డ్ కస్టమర్ అనుకోండి. సో మీకు ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్ వెరిఫికేషన్ లేకుండా మీకు కార్డ్ అనేది వచ్చేస్తది. లేకపోతే మీ పేరు పైన ఎక్కువగా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లేవు, ఇదే ఫస్ట్ టైమ్ అప్లికేషన్ చేసుకున్నారనుకోండి. సో మీరు సాలరీడ్ అయితే మీ సాలరీ స్లిప్స్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే బిజినెస్ పర్సన్స్ అయితే మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అయితే వెరిఫై చేసుకుంటారు. అది కంప్లీట్‌లీ మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటది. సో కాల్ చేసి కాల్‌లో అంతా వెరిఫై చేసుకొని మీకు కార్డ్ అనేది అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటే అప్రూవల్ అనేది చేసేస్తారు. సో ఈ విధంగా మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అయితే క్రెడిట్ కార్డ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ కార్డ్ గనక రిజెక్ట్ అయిందనుకోండి, మీ క్రెడిట్ కార్డ్స్ పైన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో టాటా నియో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువ అప్రూవల్స్ ఇస్తుంది వేరే కార్డ్స్‌తో పోల్చుకుంటే. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఇది రిజెక్ట్ అయినా అది మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.